ఎన్నికల్లో మద్యం నగదు రవాణాను నివారించేలా చర్యలు తీసుకుంటున్నారు ఎన్నికల అధికారులు. హైదరాబాద్లోని 2 పార్లమెంటు స్థానాల్లో ఎన్నికల్ని సమర్థవంతంగా నిర్వహించేందుకు ఫ్లయింగ్ స్క్వాడ్స్, వీడియో సర్వేలెన్స్ టీంలను, ప్రత్యేక పోలీస్ బృందాలను సిద్ధం చేశాయి. 24 గంటలు పనిచేసేలా కృషి చేస్తున్న అధికారులు అక్రమంగా తరలిస్తున్న లిక్కర్, నగదును సీజ్ చేస్తున్నారు. ఇప్పటికే 16 కోట్ల నగదు, 21,000 లీటర్ల మద్యాన్ని పట్టుకున్నారు. ఎన్నికలను సజావుగా నడిపేందుకు ఈసీ పగడ్బందీ చర్యలు చేపట్టింది. ఎన్నికల్లో నగదు, మద్యం రవాణాను అరికట్టేందుకు చెక్ పోస్టులను ఏర్పాటు చేసి తనిఖీలు చేస్తున్నారు పోలీసులు. ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు నిత్యం అప్రమత్తంగా ఉండాలని, వారిని జీపీఎస్ ట్రాక్ సిస్టమ్ ద్వారా నిరంతరాయంగా ప్రధాన కార్యాలయం నుంచి పరిశీలిస్తున్నారని అధికారులు తెలిపారు. ఆయా ప్రాంతాల్లో ఎటువంటి సంఘటనలు జరిగినా సీసీ కెమెరాల ద్వారా కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి పర్యవేక్షిస్తున్నారు. ఇక ఎన్నికల సందర్భంగా పార్టీలు ఓటర్లను మభ్యపెట్టేందుకు మద్యం పంచుతూ పట్టుబడ్డ సమయంలో ఫ్లయింగ్ స్క్వాడ్స్ సర్వేలెన్స్ వీడియో రికార్డు తప్పనిసరిగా చేయాల్సి ఉంటుంది. రాజకీయ పార్టీల మీటింగ్స్, బ్యానర్లు మొదలైన సామాగ్రిపై వీడియో సర్వేలెన్స్ టీంలు వీడియోగ్రఫీ చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇక గడిచిన కొన్నాళ్లుగా హైదరాబాద్లో తనిఖీలు చేపట్టిన పోలీసులు భారీగా నగదును సీజ్ చేస్తున్నారు. నామినేషన్ల స్వీకరణ తర్వాత నగరం లోపలి ప్రాంతాల్లో ఎన్నికల అధికారులు తనిఖీలు పెరిగాయి. ఇక ఇప్పటి వరకు 16 కోట్లకు పైగా సీజ్ చేశారు. మరో 7 కోట్ల 15 లక్షల రూపాయల విలువ గల ఇతర వస్తువుల్ని సీజ్ చేశారు. మొత్తంగా నగదు, ఇతర వ్యవహారాల్లో 456 ఫిర్యాదులు వచ్చాయి. ఇక ఎన్నికల స్కెడ్యూల్ విడుదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు 21,164 లీటర్ల అక్రమ మద్యం పట్టుకున్నారు పోలీసులు. 224 మందిపై కేసులు నమోదు చేశారు. పార్టీల నేతలు ప్రజల్ని ప్రలోభాలకు గురి చేయకుండా ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు ఎక్కడైనా ఇంటి లోపల నగదు ఉంది అన్న సమాచారం అందిన వెంటనే ఇన్కమ్ ట్యాక్స్ అధికారులకు ఫ్లయింగ్ స్క్వాడ్ టీంలు సమాచారం అందించేలా చర్యలు తీసుకుంటున్నారు. తనిఖీల సందర్భంలో అధికారులు ప్రజలతో మర్యాదపూర్వకంగా ఉండాలని, అనుమానమున్న ప్రతి వాహనాన్ని తనిఖీ చేయాల్సిందేనని అంటున్నారు అధికారులు. నామినేషన్లు ఫైనల్ అయిన తర్వాత నగదు, మద్యం మరింతగా పట్టుబడే అవకాశం ఉందంటున్నారు ఎన్నికల అధికారులు.